మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వేములవాడ మున్సిపల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, రాజకీయాల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండ్రావుపేట మహిళా మోర్చా అధ్యక్షురాలు జయశ్రీ, మల్లిక, సంతిరెడ్డి లావణ్య, మహిళా కార్మికులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా విద్యారంగంలో, అలాగే వివిధ రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. మహిళలు ఇల్లును ఎట్లా చక్కదిద్దుకుంటామో అలాగే ప్రతి ఒక్క వ్యవస్థలో, అంటే రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వివిధ రంగాల్లో ముందుకు వస్తే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాము. మహిళల్ని తక్కువ చేసి చూడద్దు, ఎందుకంటే రాజకీయ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మనం ఇల్లుని ఎంత నీట్గా, ఎంత మంచిగా వ్యవస్థ బాగా చేసుకుంటామో అలాగే మనము అన్ని చేయగలిగే శక్తి మన లోపల ఉన్నది. అలాగే మన ప్రధానమంత్రి గారు 33% రిజర్వేషన్ని మహిళా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని 2029లో అమల్లోకి వస్తుంది. అంటే చట్టసభల్లో కూడా మహిళలకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్క అడుగు ముందుకేసి బయట సొసైటీలో మనం చేయగలమనే శక్తి మనలో ఉంది కాబట్టి దాన్ని చాటుకుందాం. అలాగే స్థానిక సంస్థలు కానివ్వండి, భర్తలకు మనకు రిజర్వేషన్ వస్తుంది, కానీ వాళ్ళను రాజకీయంలోకి కాకుండా మనమే ముందుకు పోయి మనమే సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇంకా దేశం త్వరగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాము. పారిశుద్ధ కార్మికులకు, అంటే నిత్యం పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళ శ్రమను గుర్తించి ఇవాళ వీళ్ళకు మహిళామణులందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది.